ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నారండి? ప్రదక్షిణలు. మీరు ప్రదక్షిణ చేస్తున్నట్లేదు, నా పాకెట్ లో పర్సు కొట్టేయడానికి ఫాలో అవుతున్నట్టుంది. ఇలా కాదు గాని మీరు ముందు నడవండి, నేను వెనకాల నడుస్తాను. ఆహా, లేదు లేదు, నేనే మీ అడుగు జాడల్లో నడవాలి. ఏ జాడల్లో నడవాలి? అంటే మీరు చైర్మన్, నేను వైస్ చైర్మన్ కదా, సో మీరే ముందు నడవాలి, నేను వెనక నడవాలి. వామ్మో, ఇంకాసేపు మీతో ఇలాగే మాట్లాడాను అనుకోండి, మీ పెచ్చ నాకు వచ్చినట్టుంది. సర్లేండి, ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. నా పర్సుని జాగ్రత్తగా పెట్టుకోవడం బెటర్. సానో మంద్రేశమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతూ. అమ్మా, అందరూ కుంకుమ పెట్టుకోండి. శంకర్ గారు, గౌరీ గారు మీకు కుంకుమ పెట్టారు కదా, మీరు కూడా గౌరీ గారికి బొట్టు పెట్టండి. ఇంతకుముందు ఇలాగే పొరపాటున ఒకసారి కుంకుమ పెడితే ఈవిడ ఒక పెద్ద యుద్ధమే చేసింది నాతో. ఈవిడి గురించి మీకు సరిగ్గా తెలియదక్కి. అమ్మో, డేంజర్. ఇప్పుడు పర్లేదు, పెట్టండి. అయ్య బాబాయ్, గౌరీ గారు మాట్లాడుతుంది మీరేనా, లేదంటే వెనక నుంచి ఎవరైనా మాట్లాడిస్తున్నారా? నేనే మాట్లాడింది. మంచి మనసుతో కుంకుమ పెడితే మంచిదే, పెట్టండి. దేవుడు అటున్నాడు, అటు చూడండి. చిప్పు స్లిప్ అయింది ఇక్కడ. అయం సమంతవర్యా ఈశా సార్వభౌమ సార్వాయుషః ఆం దాతా పరార్ధాతు లక్ష్మీరాష్ట్రస్యాముకేతయామాసగుం త్రుజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కర్పూరానందమంగళ దివినిరాజనం దర్శయామి. ఒక నిమిషం. ఆశీర్వదించండి. అయ్యో గౌరీ గారు, ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని దీవించడం ఏంటండి? ముందు పైకి లేవండి. ముందు మీరు దీవించండి. అడుగుతుంది కదా శంకర్, దీవించు. సరే, మీరు బాగుండాలి, బాగుంటారు. గౌరీ గారు, మీరు ఇలా సడన్ గా సర్ప్రైజ్లు ఇస్తే తట్టుకోవడం కష్టం అండి. ఎందుకైనా మంచిది ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం. ఏం అక్కర్లేదు, నేను బానే ఉన్నాను. మీకే కొన్ని అర్థం కావడం లేదు. అర్థమయ్యే రోజు వస్తుందిలేండి. భగవంతుడా, ఈవిని నువ్వే కాపాడాలి. మీ పూజలు పునస్కారాలు అయిపోయా? బయలుదేరదాం. అరే ఉండండి, ప్రసాదం తీసుకెళ్దాం. మీకు మీ ప్రసాదానికో దండమండి, మీరు తీసుకురండి. పదనకి అవి పద, రండి. అమ్మా, ఇది అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ. సుమంగళి స్త్రీలు మంగళసూత్రానికి ఈ కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. తీసుకోండి అమ్మా. ఏంటమ్మా, నీకు వివాహం జరగలేదా? పెళ్ళి ఎప్పుడో జరిగిపోయిందండి. మరి తాళమ్మా? అనుకోకుండా దూరమైంది. మళ్ళీ మా ఆయన చేత్తో తాళి కట్టించుకోవాలి. ఓహో, తాళి పొరపాటున తెగిందా? అయితే మీ ఆయన్ని మనసులో తలుచుకొని ఈ కుంకుమ పెట్టుకో. త్వరలోనే మంచి ముహూర్తం చూసి తాళి కట్టించుకో తల్లి. శుభం జరుగుతుంది. అలాగే పంతులు గారు.
అభయ్ ఆఫీస్లో ఫస్ట్ డే కదా రవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్, వాడిని అసలు అక్కీ దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాను, కానీ మా నాన్న కోసం తప్పలేదు. ఇంత గొడవ జరిగాక అక్కీ అయినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, లేదంటే నీ మాటకి విలువే ఉంటుంది. వాడికి ఇప్పుడైనా గట్టి వార్నింగ్ ఇవ్వబాయ్. నీకు వర్క్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు రవి. సారీ అక్కీ, నేను వేరే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటాను. ప్లీజ్ నువ్వు నాతో కొంచెం అవాయిడింగ్గానే ఉండు. రవి, సార్ ఈ మర్యాదలు ఇక్కడ కాదు, చైర్మన్ గారి దగ్గర చూపించు, ఇంప్రెస్ అవుతారు. చూడు, శంకర్ గారు అడిగారు కాబట్టి నిన్ను పిఏగా అపాయింట్ చేశాను, లేదంటే నిన్ను ఆఫీస్ గేట్ కూడా తాకనిచ్చేవాడిని కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేసుకో. చూడు, నువ్వు ఆఫీస్ వర్క్ చేయకపోయినా పర్వాలేదు, చైర్మన్ గారికి టైంకి టీ కాఫీలు ఇస్తే చాలు. అంతకు మించి ఎవ్వరితో ఎలాంటి ఎక్స్ట్రాలు చేయకు. రాకేష్, ఇక్కడ నువ్వు కూడా అందులోనే జస్ట్ స్టాఫ్ అంతే. నువ్వు రవిని ఇన్సిస్ట్ చేయడం ఏంటి? తన పని తను చూసుకుంటాడు, నీ పని నువ్వు చూసుకో. అకి, రాకేష్ జస్ట్ స్టాఫ్ కాదు, నా బిజినెస్ పార్ట్నర్ కూడా. ఇక్కడ నాకున్నన్ని రైట్సే తనకి కూడా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో. డోంట్ మేక్ ఎనీ ఇష్యూస్. వెళ్ళు. చెప్పిందంతా గుర్తుంది కదా? కేర్ఫుల్. రా రాకేష్. రవి గారు, రవి గారు, బాధపడకండి. అభయ్ గారు మంచివారే, కానీ ఎందుకో మీతో ఇలా రూడ్గా మాట్లాడారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.